ఆంధ్ర యూనివర్సిటీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. తప్పుడు పత్రాలతో ప్రొఫెసర్ విధుల్లో కొనసాగడంపై దుమారం రేగుతోంది. సమాచార హక్కు తూటాతో ప్రొఫెసర్ డీటెయిల్స్ సాధించిన ఓ స్కాలర్ వాటిని బట్టబయలు చేయటం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. సివి రామన్ ఈ పేరు వినగానే గుర్తొచ్చేది నోబెల్ బహుమతి గ్రహీత సర్ సివి రామన్. అలాంటి మహానుభావుడి పేరుతో ఓ ప్రొఫెసర్ కొనసాగడం క్యాంపస్లో దుమారాన్ని రేపుతోంది. అసలు విషయానికి వస్తే ఆంధ్ర యూనివర్సిటీలో సైన్స్ కళాశాల ప్రిన్సిపల్గా సివి రామన్ అనే ప్రొఫెసర్ కొనసాగుతున్నారు. అసలు పేరు వెంకటరమణ, పేరు మార్చుకుని రామన్గా నామకరణం చేసుకున్నట్లు విద్యార్థులు అంటున్నారు. సాధారణంగా ఏ వ్యక్తి అయినా తన పేరు మార్చుకోవాలంటే అందుకు గెజిట్ విడుదల చేయాలి. పేపర్ ప్రకటన ఇచ్చి అందరికీ పేరు మారుతున్నట్లు తెలిసేలా చర్యలు తీసుకోవాలి. ఆచార్యుడు తన రూటే సెపరేట్ అన్నట్లు తనకు తానే నామకరణం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆచార్యుడి వాలకం చూసిన ఓ స్కాలర్ విద్యార్థి పులపల్లి బాబ్జీ ప్రొఫెసర్ డీటెయిల్స్ సాధించాలనుకున్నాడు. సదరు ప్రొఫెసర్ ప్రిన్సిపాల్తో పనిచేసిన వారంతా పదవీ విరమణ చేయడంతో వారి అనుమానాలకు మరింత బలం చేకూరింది. ఆలోచన వచ్చిందే తడవు సమాచార హక్కు చట్టాన్ని ఆయుధంగా చేసుకున్నాడు. 6 నెలలుగా సమాచార హక్కు చట్టం ద్వారా ప్రొఫెసర్ సివి రామన్ గురించి, ఆయన చదివిన మెట్రికులేషన్, పియూసీ, డిగ్రీ చదివిన విద్యా సంస్థలతో పాటు ప్రస్తుతం ప్రిన్సిపల్గా కొనసాగుతున్న ఆంధ్ర యూనివర్సిటీ నుంచి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించాడు. ప్రొఫెసర్ సివి రామన్ చదువుల వివరాలతో పాటు ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉండడంతో బిత్తరపోయాడు. మొత్తం విషయాన్ని వెలుగులోకి తీసుకుని రావడంతో యూనివర్సిటీలో కలకలం రేగింది. విద్యార్థి లోకం కాదు, అధ్యాపక వర్గాన్ని సైతం ప్రొఫెసర్ వ్యవహారం విస్మయానికి గురిచేసింది. ప్రొఫెసర్ సివి రామన్ గురించి, ఆయన చదివిన మెట్రికులేషన్, పియూసీ, డిగ్రీ చదివిన విద్యా సంస్థలతో పాటు ప్రస్తుతం ప్రిన్సిపల్గా కొనసాగుతున్న ఆంధ్ర యూనివర్సిటీ నుండి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించాడు బాబ్జీ. ఆయా సంస్థల పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం ప్రొఫెసర్ సివి రామన్ పేరుతో పాటు పుట్టిన తేదీ, తండ్రి పేరు, ఇంటి పేరులో అనేక అవకతవకలు బయటపడ్డాయి. రామన్ బీఎస్సీ డిగ్రీలో పేర్కొన్న డేట్ ఆఫ్ బర్త్ జనవరి 8, 1953 కాగా ఆంధ్ర యూనివర్సిటీ సర్వీస్ రిజిస్టర్లో మాత్రం జనవరి 8, 1955 ఉండడం విస్మయానికి గురిచేసింది. సర్వీస్ రిజిస్టర్లో రామన్కు సంబంధించిన మెట్రిక్, పియూసీ, డిగ్రీ వివరాలు లేవు. కేవలం రామన్ ఎంఎస్సీ, పీహెచ్డీ మాత్రమే నమోదై ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆంధ్ర యూనివర్సిటీ సమాచార హక్కు చట్టం ద్వారా బీఎస్సీ డిగ్రీ వివరాలను సేకరించిన రీసెర్చ్ స్కాలర్ అందులో చల్లగుండ్ల వెంకటరామన్ అని, అతని డేట్ ఆఫ్ బర్త్ జనవరి 8, 1953 కాగా అతని తండ్రి పేరును మాత్రం పేర్కొనలేదు. సాధారణంగా ఏ విద్యార్థి అయినా డిగ్రీ పూర్తయిన వెంటనే కొంత లేట్ అయినా టీసీ తీసుకుంటారు. ఉన్నత విద్య కోసం టీసీ అవసరం. కానీ రామన్ అలియాస్ వెంకటరమణ టీసీ తీసుకోకుండానే ఆంధ్ర యూనివర్సిటీ సర్వీస్ రిజిస్టర్లో ఎంఎస్సీ, పీహెచ్డీ చేసినట్లు రికార్డై ఉండడం విడ్డూరంగా ఉందని స్టూడెంట్స్ అంటున్నారు. రామన్ పీయూసీలో జాయిన్ అయ్యి కొంతకాలం తరువాత మానేసిన విద్యాసంస్థ గుంటూరులోని జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల యాజమాన్యం ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. సివి రామన్ అనే విద్యార్థి ఎవరూ తమ కళాశాలలో చదవలేదని స్పష్టంగా వెల్లడించింది. అయితే చల్లగుండ్ల వెంకటరమణ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం 1953లోనే పుట్టినట్లు, తండ్రి పేరు చల్లగుండ్ల సూర్యనారాయణ అని, గతంలో మెట్రికులేషన్ ఆంధ్ర యూనివర్సిటీలో చదివినట్లు జేకే కాలేజ్ అధికారులు సమాచార హక్కు చట్టంలో వెల్లడించారు. అదే సమయంలో రామన్ అలియాస్ రమణ తాను ప్రస్తుతం కళాశాల ఫీజు చెల్లిస్తున్నానని, డేట్ ఆఫ్ బర్త్, ప్రొవిజనల్ సర్టిఫికెట్లను మాత్రం 1 నెలలో సబ్మిట్ చేస్తానని చెప్పినట్లు సమాచార పత్రంలో పేర్కొంది యాజమాన్యం. అందులోనే అతను ఎరుకుల కులమని కూడా ప్రస్తావించింది. దీన్ని బట్టి జేకేసీలో పియూసీ చదివే సమయంలో తండ్రి పేరు చల్లగుండ్ల సూర్యనారాయణ అని, ఏసీ కాలేజ్లో నమోదైనప్పుడు ఇంటి పేరునే కాకుండా తండ్రి పేరును కూడా మార్చేయడం అనుమానాలకు తావిస్తోంది. సివి రామన్ పేరు కూడా వివాదాస్పదంగా మారింది.
రీసెర్చ్ కంప్లీట్ చేశాను. థీసిస్ కూడా సబ్మిషన్కి రెడీ అయితే ప్రిన్సిపల్ గారి దగ్గరికి ఫైనల్ నోటీస్కి వెళ్తే ఆయన ఆర్టీ యాక్ట్లో వెయ్యనని చెప్పేసి రిటర్న్గా రాసిమ్మన్నారు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ గురించి నేను ఆర్టీ యాక్ట్ ఉపయోగించాను, దానికోసం నాకు విత్డ్రా అవ్వమని ప్రెజర్ పెడుతున్నారు, రిటర్న్గా రాసిమ్మంటున్నారు. అప్పటి వరకు నాకు సబ్మిషన్ చేయనని చెప్పేసి ఆయన రిటర్న్గా రాసి ఇచ్చే వరకు నేను సబ్మిషన్కి పర్మిషన్ ఇవ్వనని చెప్తున్నారు ఆయన. నేను తర్వాత వైస్ ఛాన్సలర్ గారి దగ్గరికి కూడా వెళ్ళినా ఆయన కూడా పెద్ద ఆయన మీద నువ్వు ఆర్టీఐలు వేయడం ఏంటి, తర్వాత కాండక్ట్ సర్టిఫికేట్ ఉంటుంది దాని మీద బ్యాడ్ ఇస్తామన్నట్టుగా నన్ను బెదిరించారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రొఫెసర్ సివి రామన్ వివరాలు సేకరించినట్లు తెలుసుకున్న సదరు ప్రొఫెసర్, ప్రిన్సిపల్, రీసెర్చ్ స్కాలర్ బాబ్జీపై వేధింపులకు దిగారని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. విద్యార్థి సంఘాలుగా మేము పూలపల్లి బాబ్జీకి మద్దతుగా నిలబడి ఉన్నాం. ఎందువల్లంటే ఎంతో కష్టం ఓర్చి పేదరికమైనప్పటికీ కూడా అతను ఇన్ టైంలోనే ఈ యొక్క రీసెర్చ్ అంతా ప్రిపేర్ చేసుకొని పరిశోధన సబ్మిట్ చేసే సమయానికి అతను ప్రిన్సిపల్ దగ్గరికి నోటీస్ సైన్ చేయాలని చెప్పేసి ప్రొఫెసర్ సివి రామన్ దగ్గరికి వెళ్ళగా అతన్ని గత నెల రోజులుగా వేధిస్తూ నానా మానసికంగా శారీరకంగా చిత్రహింసలు గురి చేస్తూ అసలు సబ్మిషన్కి అనుమతి ఇవ్వకుండా నానా రకాలుగా అతన్ని వేధిస్తున్నాడు. బాబ్జీ అనే విద్యార్థి చేసిన పరిశోధనపై గైడ్ సంతకం చేసినా దాన్ని ఫార్వర్డ్ చేయాలంటే ప్రిన్సిపల్ సంతకం కావాల్సి ఉంది. ప్రిన్సిపల్ సివి రామన్ సంతకం చేయలేదు. సమాచార హక్కు చట్టం ద్వారా చేసిన ఫిక్రించుకుంటేనే సంతకం చేస్తానని చెప్పడంతో దిక్కుతోచని ఆ స్కాలర్ చివరకు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజును ఆశ్రయించారు. అక్కడ కూడా బెదిరింపులకు దిగారని బాబ్జీ వీసీతో జరిగిన సంభాషణ ఆడియో టేపులు లీక్ చేశాడు. నాది థీసిస్ అయిపోయింది సార్. లేదు సార్, అన్ని క్లియర్ చేశారు సార్. ఆర్టీఐలో విత్డ్రా అవ్వమంటున్నారు సార్. ఆర్టీ యాక్ట్లో విత్డ్రా అవ్వమంటున్నారు సార్. ఆర్టీలు ఏమని అడిగావు? ఏమని అడిగావు నువ్వు? కొన్ని నాకు అప్పుడు అన్యాయం జరిగిందని చెప్పేసి నా అడ్మిషన్ క్యాన్సిల్ చేశారు సార్. అయిపోయిందానికి ఎందుకు నువ్వు అంతనే సార్, అది తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేస్తానని చెప్పేసి థ్రెటనింగ్ చేశారు సార్. ఇది క్యాన్సిల్ మళ్ళీ అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తాను. అన్నీ వదిలే, నీకు హెల్ప్ చేస్తాను, విజిట్ అయిపో. ఇది వద్దా నీకు శుభ్రం జాబ్ తీసుకోక తెల్లి మీద ఎటకిస్తావు? ఇక ప్రాబ్లం నా దగ్గర నేను సాల్వ్ చేస్తాను. ఆర్టీ లేదు నీకు, లెటర్ రాసి ఇతరే చేస్తానని ప్రిన్సిపల్ కదా ఆయనకి వెళ్ళి నమస్కారం పెట్టు, సారీ సార్ అని. ప్రెస్టేజా? మీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు కండక్ట్ అండ్ క్యారెక్టర్ అని ఉంటుంది, అదేనా? అది బ్యాట్ రాసేటప్పుడు ఏమవుతుంది? నేనేం చేశాను సార్, బ్యాట్ చేశాను. నేనేం తప్పు చేశాను సార్? తప్పు చేసావు ఒప్పు చేసా తర్వాత మాట నేను చెప్పలేను కదా, నాకు తెలియకుండా. నీ బాగు గురించి అడ్వైజ్ చెప్తాను, నా మాట విను. నువ్వు బాగుపడాలంటే ఇది తీసి వదిలే, నేను హెల్ప్ చేస్తాను. తప్పులు తడకగా సాగిన సదరు ప్రిన్సిపల్ సివి రామన్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గవర్నర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.